మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గమనించి సహకరించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఏదైతే ప్రధానంగా స్పెషల్ స్టేటస్ అనే లేని అంశాన్ని తీసుకొని ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి అంశం 2017తో ముగుస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తీసుకొని విశాఖపట్నాన్ని ఏదైతే మరొక తుని చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించాడో ఇవాళ యువత అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి విధ్వంస వ్యూహాన్ని అర్థం చేసుకున్న యువత ఈ రోజున తమ విశాఖని తాము రక్షించుకునే దానికి ఈ రోజున మరి శాంతియుతంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించడం స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, నువ్వు ఏ స్పెషల్ స్టేటస్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయో ఆ పరిశ్రమల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్దనో ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటా ఉన్నావో అదే ఇండస్ట్రియల్ సమ్మిట్ని 10 సంవత్సరాలు మీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో 2 సార్లు ఇప్పటికే ఇండస్ట్రియల్ సమ్మిట్ని పెట్టినటువంటి సందర్భం కానీ 27 రేపు 28వ తారీఖు నాడు 2 రోజుల పాటు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉంటే వాళ్ళకి ఇదొక అనుకూల ప్రదేశం కాదని చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్ని నువ్వు చేసినటువంటి కుట్రలో భాగంగా ఇక్కడికి పరిశ్రమలు రాకూడదని, ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని మరొక తుని చేద్దాం అనుకున్నటువంటి నీ కుట్రని ఇవాళ విశాఖ ప్రజలే గమనించారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ స్టేటస్ అనే పదం తప్పితే మిగతా ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటని, చట్టబద్ధత కావాలని, చట్టబద్ధత లేని అంశంలో ఇది కరెక్ట్ కాదనే విషయంలో నిక్కచ్చిగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అడిగినటువంటి సందర్భాన్ని రాబోయే రోజుల్లో చట్టబద్ధత కల్పించడం కోసం, చట్టబద్ధత తీసుకురావడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నువ్వు విద్వేషాలు, విధ్వంసాలు, కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, నీకు ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడివి, ఒక మూర్ఖుడివి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ మూర్ఖత్వాన్ని, నీ ఆలోచనల్ని యువత అర్థం చేసుకొని నీ దారిలోకి రాదని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, 100కి 100 పాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక ప్యాకేజీలో స్పెషల్ స్టేటస్ అనే మాట తప్పితే అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి సహకరిస్తానన్నటువంటి కేంద్రాన్ని ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే చట్టబద్ధత కల్పించే వరకు ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. చట్టబద్ధత కల్పించవలసిందే. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ముద్రగడ్డ గారి విషయం. రైళ్లు తగలబెట్టారు, తునిలో పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, బస్సులు తగలబెట్టారు. మరి ఎవరి సహకారంతో ఎవరు తగలబెట్టారో ఇవాళకన్నా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. మరొక విధ్వంసాన్ని ఈ రోజున అరికట్టగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ
ఈ రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల మీద కానీ ఎక్కడా కూడా ఎంతటి వారితో అయినా సరే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభాకర్ అనుకో